సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని రంగనాథ స్వామి దేవాలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. అక్సన్పల్లి గ్రామ వాసులు ఆరేటి అరుణ సుదర్శన్ రెడ్డి, ఆరేటి స్వప్న సుదర్శన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తులసి మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటా తులసి మొక్కల పెంపకం ద్వారా ఆరోగ్యాన్ని మరియు ఆర్థిక శ్రేయస్సును ప్రేరేపించేందుకు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తులసి మొక్క ఔషధ గుణాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భక్తితో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం ఉన్నది అందోల్లోని రంగనాథ స్వామి దేవాలయం. ఈ టెంపుల్కి రావడం అయితే ఈ టెంపుల్లో వైకుంఠ ఏకాదశికి రావడం ఇదే మేము మొదటిసారి. మేము ఉండేది కూకట్పల్లి వివేకానంద నగర్లో. ప్రతి సంవత్సరం అక్కడ వైకుంఠ ఏకాదశిలో భాగంగానే మొక్కలను పెంచడం జరుగుతుంది. ఆ స్ఫూర్తిని తీసుకుని ఇక్కడ ఈసారి అందోల్లో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి అనేటటువంటిది అన్ని ఏకాదశిలలో పరమ పవిత్రమైన ఈ రోజున తులసి అంటే లక్ష్మీదేవితో సమానం. ఈ లక్ష్మీ అమ్మవారిని అందరి ఇంటా కూడా ప్రతి ఒక్కరికి తులసిని పూజించడం అలవాటుగానే ఉంటుంది. ఈ రోజున పంచడం అంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ దీని ప్రాముఖ్యత తెలుస్తుంది అనే ఒకే ఒక్క కారణం వల్ల తులసి మొక్కను ఎంచుకోవడం జరిగింది. శ్రీ రంగనాథాయ నమః. భూలోక వైకుంఠమైనటువంటి ఆండాలుపుర శ్రీ రంగనాథ స్వామి సాలగ్రామ శిలా దశావతార యుక్తుడైనటువంటి కోరిన కోరికలని తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి యొక్క రంగనాథ స్వామి యొక్క దివ్యక్షేత్రం లోపల వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఉత్తర ద్వారం గుండానే ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు ఈ యొక్క రంగనాథ స్వామివారు. మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడ గాలిగోపురంలోనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను తొట్టెల లోపల దేంచేపు చేసి మరి భక్తులందరూ కూడా స్వామివారి కింది నుంచి వెళ్ళి మూల విరాటం దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఈ ఆండాలుపురంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఇదే ఇక్కడ విశిష్టత. అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా సరే స్వామి అంటూ ప్రేమతో భక్తితో దేవాలయ ఆవరణలోకి అడుగుపెట్టి మనసులోపల కోరిక కోరుకొని 108 ప్రదక్షిణాలు చేస్తే తప్పక వారి అనుకున్న యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. చాలామంది భక్తులు కూడా. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్